పిల్లలకు వాడే బొట్టు కాటిక విషయంలో మీలో ఎవరైనా నాలా పాత పద్ధతులను అయితే ఉపయోగిస్తారా? ఇదేంటో తెలుసా? హోమ్మేడ్ ఇంట్లో తయారు చేసుకునే సగ్గుబియ్యంతో తయారు చేసుకున్న బొట్టు. ఈ సగ్గుబియ్యంతో తయారు చేయడం వల్ల బొట్టు పెట్టాక చాలా మెరుస్తుందన్నమాట. ఎప్పుడు కూడా ఈ బొట్టుని అలాగే కాటుకను కూడా ఇంటి దగ్గర నుండి అయితే తీసుకువస్తాం. కాటుక అయితే అయిపోయిందనమాట. అందుకు మా క్వార్టర్ దగ్గరలో ఉండే కర్ణాటక వాళ్ళు ఇలా కాటుక అయితే మేము తయారు చేస్తాం అని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా ఆ కాటుకనైతే తయారు చేశాను. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే భలే నచ్చింది. అలాగే చాలా సింపుల్గా కూడా ఉందన్నమాట. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా భలే ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. ఈ కాటుకైతే తయారు చేసాక ఫస్ట్ అయితే నా మీదే ప్రయోగించుకున్నా. నేనైతే ఎప్పుడు కళ్ళకి కాటుక పెట్టుకోను, కానీ ఒకసారి ట్రై చేద్దాం, తర్వాత పిల్లలకి పెడదాం బాగుంటాయి అనేసి నేను పెట్టుకున్నా. నాకైతే అస్సలు సెట్ కాదు కాటుక. నాకు అసలు బాగాలేదంట, దెయ్యంలో ఉన్నానంట. ఈ కాటుకని ఎలా తయారు చేశానో నెక్స్ట్ షాట్లో అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి.